అందరికీ వందనాలండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయాన్ని చదువుకుందాం. కావున నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. ప్రభువునందు ఏకమనస్సు గలవారై ఉండుడని యువొదియను సుంటకేసును బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్రెమ్లోనుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేని గూర్చి చింతపడకుడు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో, అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడై ఉండును. నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయములో మీరు యోచన చేసి ఉంటిరి గాని తగిన సమయము దొరకకపోయెను. నాకు కొదవ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండి నేర్చుకొని ఉన్నాను. దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనున్నది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసితిరి. నేను ఇవిని ఆపేక్షించి ఇలాగ చెప్పలేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలం రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎప్రోదితు వలన పుచ్చుకుని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి. కాక దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములు మహిమ కలుగును గాక. ఆమేన్. నా ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసు నందు వందనములు చెప్పుడి. నాతో కూడా నా సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ, ముఖ్యంగా కైసరయ ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారమైన ప్రభా, సర్వాంతర్యమైన తండ్రి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకే స్థుతులు స్తోత్రములు. యొక్క వాక్యం ప్రభా మా హృదయాన్ని ఫలించడానికి సహాయం చేయతండి. ఈ వాక్యాన్ని విన్న బిడ్డలని ప్రభా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయనా బిడ్డలను దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారి కొదవ కలిగి ఉన్న వారిని ప్రభా మీరు నాయనా యేసు నామములో వారి ప్రతి అవసరతను తీర్చండి. వారి ప్రయాణాలను కాపుదల దయచేయండి. చేస్తున్న ప్రతి ప్రయత్నంలో సఫలతను దయచేయండి. నాయన రక్షణ భాగ్యం లేని వారికి రక్షణ భాగ్యాన్ని దయచేయండి. ఈ యొక్క ఆనంద మాసంలో ప్రతి బిడ్డ ఆనందంగా ఉండేలాగా వారి యొక్క అవసరతలన్నీ తీర్చి నడిపించండి. దేవా నాయన ఎక్కడెక్కడైతేనైనా క్రిస్మస్లు జరుగుతూ ఉన్నాయో ప్రభాతండి, ఎన్ని చర్చిలో ప్రభాతాన్ని ఆదిస్తున్నారో ఆ బిడ్డలందరికీ కావాల్సిన కావాల్సిన సహాయాన్ని అందించండి. క్రైస్తవుల మీద దాడులు హింసలు జరగకుండా ప్రభా మీ కరుణ చూపించండి. మీ కృప ఎల్లప్పుడూ ప్రభాతాన్ని నీ బిడ్డలని మా పక్షంగా చూపించండి. ప్రభా దేవా ఈ లోకంలో నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా, సమస్తము సాధ్యం ప్రభా. అయా మనుషులైతే మమ్మల్ని ప్రభాతండి ఎన్నో మాటలని బాధ పెట్టచ్చు, కానీ నువ్వు ఎప్పుడు విడిచే దేవుడు కాదు కదా ప్రభా. నీకు సమస్తము సాధ్యం ప్రభా. మా జీవితాల్లో అసాధ్యంగా ఉన్న ప్రతి కార్యాన్ని ప్రభా మీరు నెరవేర్చగలుగుతారు ప్రభా. దేవాందుని బట్టి నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రములు, నీకే స్తుతులు తండ్రి. సర్వాధికారమైన తండ్రి, ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటావు తండ్రి. నాయన నిన్న నేడు నిరంతరము మారని దేవుడవు తండ్రి. మార్పు లేనటువంటి దేవుడవు ప్రభా. నీకు వందనాలు. నీ ప్రేమ కొరకు నీకు వందనాలు. నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు ప్రభా. ఆ వాక్యం ప్రభా మా హృదయం క్రియ జరగడానికి సాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి.